హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్య జరిగింది. వినయ్ రంజన్ రే భార్యను పని మనిషి హత్య చేసినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు చేరుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్యను హత్య చేశారు. వినయ్ రంజన్ రే భార్యను పని మనిషి హత్య చేసినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి. స్వప్న, ప్రస్తుతం అయితే పోలీసులతో పాటు క్లోజ్ టీము అలాగే డాగ్ స్క్వాడ్ ని పిలిపించి నిందితుల ఆచూకీ కనిపెట్టేందుకైతే వాళ్ళు ఒకవైపు సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఒంటరిగా ఉంది ఈమె మాజీ ఐపీఎస్ భార్య వినయ్ రంజన్ రే భార్య ఈమె సునంద. పైన మొదటి ఫ్లోర్ లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఈమె ఒక్కతే ఉంటుంది. ఈ విషయాన్ని కల్పన ఎవరైతే ఇంట్లో గత కొద్ది కాలంగా పని మనిషిగా పనిచేస్తుంది, ఈవిడ నేపాల్ కి సంబంధించిన ఆవిడ. గత కొద్ది కాలంగా పనిచేస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న సునందని గుర్తించింది. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన ఒక ఇద్దరిని పిలిపించుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇద్దరిని పిలిపించుకుని ఆ తర్వాత రాత్రి అంటే తెల్లవారుజామున ముగ్గురు కలిసి ఆమెను సునందను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటుగా కొంత క్యాష్ అలాగే మరికొన్ని వస్తువులను 2 బ్యాగుల్లో సర్దుకొని ముగ్గురు కలిసి పారిపోయినట్లుగా పోలీసులు అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇవాళ ఉదయం పైన మొదటి ఫ్లోర్ లో ఉన్న అమ్మాయి వాళ్ళ కూతురు కిందికి వచ్చి చూసేసరికి అప్పటికే రక్తపు మడుగులో సునంద పడి ఉండడం చూసి వెంటనే పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం అయితే సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు అందరూ వచ్చారు. అలాగే అతని బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళు కూడా అధికారులు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నారు. నేపాల్ కి సంబంధించిన గ్యాంగే ఈ హత్య చేసినట్లుగా పూర్తి స్థాయిలో నిర్ధారణ అయితే రావడం జరిగింది. రాధాకృష్ణ, ఎప్పటి నుంచే పని మనిషి అక్కడ పనిచేస్తోంది? కుటుంబ సభ్యుల నుంచి ప్రాథమికంగా పోలీసులు ఎలాంటి సమాచారాన్ని సేకరించారు? ప్రస్తుతం అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. లోపల ఉన్నారు అధికారులందరూ కూడా. టాస్క్ ఫోర్స్ తో పాటుగా స్థానిక జూబ్లీహిల్స్ కు సంబంధించిన పోలీసులు అలాగే క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే లోపలనే ఉన్నారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని విచారిస్తున్నారు. కల్పనకి సంబంధించి ఎంతకాలంగా ఈవిడ పనిచేస్తుంది, నమ్మకంగా ఏ విధంగా ఉండింది, అలాగే నిన్న రాత్రి ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఆ టైంలో ఈయన ఎవరైతే మాజీ ఐపీఎస్ ఉన్నారో వినయ్ రంజన్ రే ఇతను ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఒకవైపు విచారిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం వరకు ఎందుకు ఇంట్లోకి ఎవరు వెళ్ళలేకపోవడం ఏంటి అనేది కూడా ఒకవైపు వాళ్ళని కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు కూడా పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. వినయ్ రంజన్ రే తో పాటు అతని భార్య సునంద మాత్రం కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు. వాళ్ళని కూడా ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఈ కల్పనకు సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఇద్దరు వ్యక్తులు వచ్చారని చెప్తున్నారో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అన్న దానికి సంబంధించి ప్రస్తుతం అయితే వాళ్ళని గుర్తించే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను అన్నిటిని కూడా ప్రస్తుతం అయితే జల్లెడపడుతున్నారు. వాళ్ళు ఏ టైంలో ఇక్కడ నుండి వెళ్ళిపోయారన్న దానికి సంబంధించి కనుక సీసీ కెమెరాలో ఒక టైం కనుక తెలిస్తే ఆమె హత్యకు ఎంత సమయం ఏ టైంలో ఆమె హత్య చేసి ఉండొచ్చు అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కూడా ఉంది. సో రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. కాకా నైట్ నువ్వేనా నైట్ డ్యూటీ?